సంజయ్ గారు, లైఫ్లో ఫస్ట్ ప్రాపర్టీ అది ఇల్లు అయి ఉండాలా, ప్లాట్ అయి ఉండాలా, లేదా ఎమోషన్కి వెళ్ళి ఉన్న పైసలను తీసుకొచ్చి ఇల్లు కొనాలా, స్టార్టింగ్లో ప్లాట్ కొని తర్వాత ఇల్లు కొనాలా? ఒక 10 years మీరు మార్కెట్లో ఎక్స్పర్ట్గా ఉన్నారు కదా, వాట్ ఈజ్ యువర్ సజెషన్ టు ది న్యూ ఇన్వెస్టర్స్? మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే ఒక ఇల్లు మనం కొనలేం, ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ మనం కొనలేం. కాబట్టి తక్కువ బడ్జెట్లో కూడా కొనగలిగేది ఏంటంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, అంటే ఒక ప్లాట్ మాత్రమే కొనగలుగుతాం. సో మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, తక్కువ బడ్జెట్లో పెద్ద ఇల్లు రావట్లేదు, మనకు ఓన్గా అగ్రికల్చర్ ల్యాండ్ రావట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన దగ్గర బడ్జెట్లో ఎక్కడైతే ఒక ప్లాట్ వస్తుందో చిన్న చిన్నగా ప్లాట్లు కొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఒక 10 years తర్వాత ఏమవుతుందంటే, ఈ మల్టిపుల్ ప్రాపర్టీస్ నుంచి వచ్చే రిటర్న్స్ నుంచే మనం ఇంకేదైనా ఓన్ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు చాలామంది ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా నేను ఏం చెప్తా అంటే, 200 గజాలు 150 గజాలు ప్లాన్ చేయకండి. కొంచెం ఇబ్బంది అయినా సరే ఒక 400 గజాలు కొనుక్కోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత బాగా అప్రిషియేషన్ వచ్చినప్పుడు అవసరమైతే ఒక 200 గజాలు అమ్మేసుకుని ఇంకో 200 గజాలు డెవలప్ చేసుకోవచ్చు. లేదా 400 గజాలు అమ్ముకున్నా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు అప్రిషియేషన్ బాగా వచ్చినప్పుడు అప్పుడు ఇంకొక 200 గజాలు ఎక్కువ కొని ఉంటే బాగుంటుండే అన్న ఫీలింగ్ ఉండిపోతుంది. కాబట్టి ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఒక్కటే చూడాల్సింది ఏంటంటే, ఓపెన్ ప్లాట్స్లో బెస్ట్. ఎందుకంటే అన్ని లీగల్ క్లియర్ ఉంటాయి, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అండ్ చిన్న ప్లాట్ కాబట్టి ఈజీ టు రీసేల్ ఉంటుంది. సూపర్.